అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 44. ఇక స్టోరీలోకి వెళ్తే, ఎవరో తెలియని మాస్క్ వేసుకొని ఉన్న వ్యక్తితో డ్యాన్స్ చేస్తుంది భాను. 6 కోట్ల కోసం అజయ్ ఇచ్చిన కాగితాల మీద సంతకాలు పెడతాడు రాజ్వీర్. భానుకి నచ్చిన పెయింటింగ్ని రెట్టింపు మొత్తం బెట్ చేసి కొంటాడు ఒక అజ్ఞాత వ్యక్తి. చారిటీ ఈవెంట్ పూర్తయిన సమయంలో రాజ్వీర్ను పోలీసులు అరెస్ట్ చేస్తారు. కల్కి శివప్రసాద్ అంటే వేరే ఎవరో కాదు, భానునే అని తెలుసుకున్న రాజ్వీర్ కోపంతో భాను మీద అరవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. రాజ్వీర్ చెంప పగలగొట్టిన భాను, ఇది బాబాను మోసం చేసినందుకు అని అంది. నీకు ఇంకో విషయం చెప్పనా? నీకు అమౌంట్ అరేంజ్ అవ్వకుండా చేసింది మేమే, అలాగే నీకు 6 crores ఇచ్చింది కూడా మేమే అని చెప్పింది భాను. అప్పుడే అజయ్ వచ్చి భాను వెనక నిలబడ్డాడు. అజయ్ని చూసిన రాజ్వీర్, యూ చీటర్, నన్నే చీట్ చేస్తావా అని అరిచాడు. హో, కూల్ కూల్, ఇందులో చీటింగ్ ఏముంది? మీ షేర్స్ను మాహిర్ సార్కి ఇచ్చారు, అందుకు బదులుగా మీరు అడిగినట్లుగా 6 కోట్లు మీ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశాం, అంతా క్లియర్గా ఉందిగా అంటూ అంతకుముందు రాజ్వీర్ సంతకాలు చేసిన పత్రాలను చూపించాడు అజయ్. అసలు అజయ్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక పిచ్చి పడుతున్నట్లుగా ఉంది రాజ్వీర్కు. అంతలో అక్కడికి వచ్చిన ముకుల్ని చూస్తూ, ముకుల్, నువ్వు ఇంటర్వ్యూస్ చేసిన అజయ్ ఆ మాహిర్ మనిషి, మనల్ని మోసం చేశాడు అని అన్నాడు రాజ్వీర్. మోసం చేసింది అజయ్ కాదు, నువ్వు అని అన్నాడు ముకుల్. ముకుల్ అన్న మాటకు మరోసారి షాక్ అవడం రాజ్వీర్ వంత అయింది. ఆ షాక్లో నుండి తేరుకొని, ముకుల్, ఏం మాట్లాడుతున్నావు అని అన్నాడు రాజ్వీర్. ఒక ఫైల్ను రాజ్వీర్కి ఇచ్చి, పార్ట్నర్నంటూ నీ అధికారం చూపించి నువ్వు చేసిన తప్పుల వివరాలివి, ఇవి చూస్తే నీకే తెలుస్తుంది మోసం చేసింది ఎవరు అన్నది అని అన్నాడు ముకుల్. ఆ ఫైల్ తీసుకొని చూశాడు రాజ్వీర్. అది ముంబైలో ఉన్న ముకుల్ కంపెనీకి సంబంధించిన ఫైల్. అందులో తను చేసినటువంటి ఫైనాన్షియల్ ఫ్రాడ్స్కి సంబంధించిన వివరాలు అన్నీ ఆ ఫైల్లో ఉన్నాయి. అది చూసిన రాజ్వీర్ ముఖం తెల్లగా పాలిపోయింది. ముకుల్, ఇది నిజం కాదు, ఎవరు ఇదంతా కావాలని చేశారు అని మాహిర్ వైపు చూస్తూ ముకుల్తో అన్నాడు రాజ్వీర్. ఓ, అయితే నా పేరు ఉపయోగించుకొని మా అంకుల్తో డైమండ్ను రీప్లేస్ చేయమని చెప్పడం కూడా నీకు తెలియదు అని అంటావా అని అన్నాడు ముకుల్. అప్పుడే ముకుల్ అంకుల్ అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే రాజ్వీర్ ముఖంలో రంగులు మారిపోయాయి. లేదు, నేనేం చేయలేదు, ఇదంతా చేసింది వీళ్ళే అని అంటూ మాహిర్ బాణుల వైపు చూపించాడు రాజ్వీర్. వాళ్ళకేంటి అవసరం అని అన్నాడు ముకుల్. నీకు నాకు మధ్య గొడవ సృష్టించడానికి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అని తనలోని తడబాటును కప్పిపుచ్చుకొని గంభీరమైన స్వరంతో చెప్పాడు రాజ్వీర్. రాజ్వీర్కి ముంబైలో పట్టు ఉండి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇక్కడ తను ముకుల్పై ఆధారపడి ఉన్నాడు. ప్రస్తుతం పరిస్థితి మొత్తం తనకు వ్యతిరేకంగా ఉంది. రాజ్వీర్కు లోకల్గా అంతగా పట్టు లేకపోవడంతో ముకుల్పై తను తిరగబడలేని పరిస్థితిలో ఉన్నాడు రాజ్వీర్. అందుకే ముకుల్ ముందు సాధ్యమైనంత వరకు తగ్గి ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు రాజ్వీర్. అవునా అంటూ తన మొబైల్ ఓపెన్ చేసి ఫోన్ స్క్రీన్ను రాజ్వీర్కు చూపించాడు ముకుల్. అందులో రాజ్వీర్ ముకుల్ పేరును వాడుకొని ముకుల్ వల్ల అంకుల్ను బెదిరిస్తున్నట్టుగా జరిగిన కాన్వర్జేషన్ ఉంది. దానితో పాటుగా ఏ ఐటెంకు ఎంత బిట్ వేయాలో అనేది కూడా రాజ్వీర్ నుండి ఇన్స్ట్రక్షన్ వెళ్ళినట్టుగా ప్రూఫ్ ఉంది. దానితో ఇక చేసేదేమీ లేకపోయింది. అదే సమయంలో రాజ్వీర్ ఫోన్ రింగ్ అయింది. పోలీసులు కాల్ అటెండ్ చేయడానికి నిరాకరించారు, కానీ ముకుల్ చెప్పడంతో కాల్ మాట్లాడడానికి రాజ్వీర్కు పర్మిషన్ ఇచ్చారు. కాల్ అటెండ్ చేసిన రాజ్వీర్కు అటువైపు నుండి తన అసిస్టెంట్ చెప్పిన మాటలు విని అతని కాళ్ళ కింద భూమి కంపించినట్టుగా అయిపోయింది. సార్, మిమ్మల్ని CEO పోస్ట్ నుండి తొలగించడానికి బోర్డు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, ఇప్పటి వరకు కంపెనీలో జరిగిన ఫైనాన్షియల్ ఫ్రాడ్కు మిమ్మల్ని బాధితులను చేస్తూ మీపై కేసు ఫైల్ అయింది అని చెప్పాడు. దానితో తను అన్ని వైపుల నుండి ఇరుక్కుపోయాడు అని అర్థమైంది రాజ్వీర్కు. ఇక చేసేదేమీ లేక మాహిర్ ఇంకా భానుల వైపు కోపంగా చూస్తూ ఉండిపోయాడు రాజ్వీర్. రాజ్వీర్ని చూసి నవ్వుతూ, నా స్నేహాన్ని శత్రుత్వంగా మార్చుకున్నందుకు ఇదే నీకు తగిన శాస్తి అని చెప్పి భాను వైపు చూసి, గుడి పద అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు మాహిర్. తన చేతిలో ఉన్న జెట్ బాక్స్ను చూస్తూ రాజ్వీర్ వైపు కోపంగా చూసి మాహిర్ వెనకే వెళ్ళింది భాను. రాజ్వీర్ని తీసుకొని పోలీసులు కూడా వాళ్ళ వెనకే నడిచారు.
వెళ్తున్న భానుకి మాహిర్ పక్కన అనుపమ కనిపించలేదు. దానితో అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసింది భాను. అంతకుముందు అనుపమను పక్కనే ఉన్న వెయిటింగ్ రూమ్కి పంపించినట్టుగా గుర్తు రావడంతో అటు వెళ్ళింది భాను. మాహిర్ వాళ్ళ వెనుకే పోలీసులతో పాటుగా వస్తున్న రాజ్వీర్ ఒక్కసారిగా ముందుకు పరిగెడుతూ వచ్చాడు. వస్తూ వస్తూ పక్కనే పెడస్టల్ మీద ఉన్న వేస్ని తీసుకొని అనుపమ కోసం భాను వెళ్తున్న వైపుగా వెళ్ళాడు రాజ్వీర్. అకస్మాత్తుగా అలా జరగడంతో ఎవరూ రియాక్ట్ అవ్వలేకపోయారు. భాను మీద దెబ్బ పడే ఆఖరి క్షణంలో ఎవరో భానుని తన వైపుకు లాగి ఆ వేస్కి అడ్డుగా తన చేయి పెట్టారు. రాజ్వీర్ కొట్టిన దెబ్బకి ఆ వేస్ ముక్కలు ముక్కలుగా అయిపోయింది. చేతిలో సగంగా విరిగిపోయిన వేస్ మిగిలిన భాగం చాలా పదునుగా ఉంది. ఆ వేస్ పీస్తో మళ్ళీ భానుపై దాడి చేయబోయాడు రాజ్వీర్. దానితో భాను రాజ్వీర్కు అందకుండా చాలా సెక్యూర్గా పట్టుకొని రాజ్వీర్ గుండెలపై చాలా గట్టిగా తన్నాడు ఆ వ్యక్తి. అతను తన్నిన ఫోర్స్కు రాజ్వీర్ తల నేరుగా వెళ్ళి గోడకు తగిలి రక్తం రావడం మొదలైంది. భానుని పక్కకు నిలబెట్టి కోపంగా రాజ్వీర్ వైపు నడిచాడు ఆ వ్యక్తి. అంతలో అక్కడికి మాహిర్ యుగ్ వచ్చారు. వాళ్ళ వెనకే పోలీసులు వచ్చారు. వస్తున్న వాళ్ళ వైపు తిరిగి చూసిన భాను మళ్ళీ రాజ్వీర్ వైపు చూసింది. కానీ అంతకుముందు తనను సేవ్ చేసిన వ్యక్తి అక్కడ లేడు. దానితో అతని కోసం వెతకడానికి ముందుకు వెళ్ళబోయింది భాను. అక్కడికి వచ్చిన మాహిర్ కింద పడి ముక్కలైన వేస్ను, వాటికి అంటుకొని ఉన్న రక్తపు మరకలను చూసి గుడి అంటూ కంగారుగా భాను దగ్గరకు వచ్చి భానుకి గాయమైందేమో అని చూశాడు. అన్నా, నేను బానే ఉన్నాను అని అంది భాను. భాను సేఫ్గా ఉండడం చూసి ఒక్కసారిగా భానుని హక్ చేసుకున్నాడు మాహిర్. భానుని విడిచిపెట్టిన మాహిర్ కోపంగా రాజ్వీర్ వైపు నడిచాడు. కానీ అక్కడ ఉన్న పోలీసులు మాహిర్ని అడ్డుకున్నారు. వెనుక నుండి వచ్చిన భాను మాహిర్ని పట్టుకొని ఆపేసింది. అన్నా, వీడి సంగతి వదిలే, ముందు దీదీ ఎక్కడ ఉందో చూడాలి అని కాస్త కంగారుగా అంది భాను. యూ డోంట్ వరీ, అను సేఫ్గా ఉంది, కారులో మన కోసం వెయిట్ చేస్తూ ఉంది అని అన్నాడు మాహిర్. సార్, ఇక్కడంతా నేను చూసుకుంటాను, మీరు మేడంని తీసుకొని వెళ్ళండి అని అన్నాడు ముకుల్. అది చూసిన రాజ్వీర్ కోపంతో ఊగిపోతూ, మాహిర్, నిన్ను దాన్ని నేను వదిలిపెట్టను, ఎప్పటికీ మిమ్మల్ని సంతోషంగా ఉండనివ్వను. ముకుల్, నువ్వు కూడా చూస్తూ ఉండు, ఎవరిని చూసుకొని నువ్వు రెచ్చిపోతున్నావో తర్వాత వాడు కూడా నీకు సహాయపడలేడు అని అరవడం మొదలుపెట్టాడు రాజ్వీర్. ఆ మాటలకు కోపంగా వెళ్ళి రాజ్వీర్ను తన్నాడు ముకుల్. దాంతో స్పృహ కోల్పోయాడు రాజ్వీర్. రాజ్వీర్ను అక్కడి నుండి తీసుకొని పోయారు. ఇక్కడ ఇంత జరుగుతున్నా భాను కళ్ళు మాత్రం ఆ వ్యక్తి కోసమే వెతుకుతున్నాయి. బయటకు వస్తున్న సమయంలో కూడా భాను పదే పదే వెనక్కి చూస్తుండడం గమనించిన మాహిర్, ఏమైంది అని అడిగాడు. ఏం లేదు, నువ్వు దీదీని ఎప్పుడు పంపించేశావు అని అంటూ టాపిక్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ అంది భాను. భాను మాట మార్చడం చూసి నవ్వుకున్నాడు మాహిర్. ముంబై ధర్మా మెన్షన్లో చారిటీ ఈవెంట్ నుండి నేరుగా ఎయిర్పోర్ట్కు వెళ్ళి ఫ్లైట్లో ముంబైకి వచ్చేశారు మాహిర్ వాళ్ళు. ఆ రోజంతా రెస్ట్ లేకపోవడం, మార్నింగ్ చాలాసేపు ఏడుస్తుండడం వల్ల కార్లోనే నిద్రపోయింది భాను. కార్ మ్యాన్షన్కి చేరుకున్న తర్వాత భానుని ఎత్తుకొని లోపలికి వెళ్ళిపోయాడు మాహిర్. మాహిర్ వాళ్ళ కార్ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళనే ఫాలో చేస్తూ వచ్చిన కార్ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయింది. ఒక పాప చేతికి ఒక 14 నుండి 15 ఏళ్ల అబ్బాయి ఒక పెండెంట్ లాంటి దాన్ని ఇస్తూ, నేను నీ దగ్గర లేనప్పుడు ఇది నీ దగ్గర ఉంటుంది, ఇది మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేటప్పుడు దీన్ని తీసుకొనిరా అని చెప్పాడు. అతని ఒడిలో కూర్చొని ఉన్న ఆ పాప అతని దగ్గర నుండి ఆ పెండెంట్ని తీసుకొని నవ్వుతూ తల ఊపి సరే అంటూ నవ్వుతూ అతన్ని హక్ చేసుకుంది. ఆ పాపను ఎత్తుకొని కారులో కూర్చోపెట్టి బాయ్ చెప్పాడు ఆ అబ్బాయి. కార్ స్టార్ట్ అయిన కొంచెం సేపటి తర్వాత ఆ కార్ బ్లాస్ట్ అయింది. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచింది భాను. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ, మళ్ళీ అదే కళ, పదే పదే ఇలాంటి కళలు ఎందుకు వస్తున్నాయి, అసలు ఆ కనిపించే వాళ్ళు ఎవరు, వాళ్ళకు నాకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, ఆ చైన్, ఆ పెండెంట్, అది నా దగ్గర ఉన్న పాకెట్ వాచ్ లానే ఉంది, అది నిజమేనా లేదా నాకు అలా అనిపిస్తుందా, అసలు నా దగ్గర ఉన్న వాచ్ ఎవరిది అంటూ మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి. అసలు అది నా దగ్గరికి ఎలా వచ్చింది అని అనుకుంది. ఆ కళ గురించి ఆలోచిస్తున్న భానుకి నెమ్మదిగా తలలో నొప్పి మొదలైంది. దాంతో బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళింది భాను. మాహిర్ కూడా వర్క్ ఉండడంతో ఇంకా నిద్రపోకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు. భాను రూమ్లోని బాల్కనీ డోర్ ఓపెన్ అయిన శబ్దానికి అలర్ట్ అయిన మాహిర్ ల్యాప్టాప్ను క్లోజ్ చేసి నెమ్మదిగా బాల్కనీ వైపు వచ్చాడు.
కర్టన్ చాటుగా నిలబడి చుట్టుపక్కల మొత్తం నిశితంగా గమనించాడు. అలా చూస్తూ మళ్ళీ భాను రూమ్ వైపు చూశాడు. అయితే తను అనుకున్నట్టుగా కాకుండా భాను బాల్కనీలో నిలబడి ఆకాశంలోని చుక్కలను చూస్తూ కనిపించింది భాను. సేమ్ ఓల్డ్ హ్యాబిట్ అని నవ్వుకున్న మాహిర్ తిరిగి వెళ్ళి మళ్ళీ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు. బాల్కనీలో నిలబడి ఉన్న భానుని అక్కడికి కాస్త దూరంగా ఉన్న బిల్డింగ్ టెర్రస్ పై నుండి ఒక వ్యక్తి బైనాక్యులర్తో చూస్తూ ఉన్నాడు. చాలాసేపు బాల్కనీలోనే ఉన్న భాను ఎప్పటికో వెళ్ళి నిద్రపోయింది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అండ్ ఈ పార్ట్ ఎలా ఉందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.